బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమాయకుడి ప్రాణం ఖరీదు 7.5 లక్షలు కట్టడం కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచినపల్లి నిర్మల రైస్ మిల్ యజమాని కనికిరెడ్డి మిల్లు పైకప్పు నుండి జారిపడి నల్లమిల్లి నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర విషాదానికి దారితీసింది. రైస్ మిల్లు పైన ఉన్న సోలార్ ప్లానింగ్ క్లీనింగ్ చేయమని యజమాని కనికిరెడ్డి చెప్పడంతో మృతుడు పైకి ఎక్కి క్లీన్ చేస్తుండగా ఘటన జరిగినట్లుగా సమాచారం. మృతుడు పైన నిలబడి ఉండడంతో బరువుకి పైకప్పు రేకులు విరిగి మిల్లులో ఉన్న మిషనరీ పైన పడి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో మృతుని కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఆందోళన చేపట్టడంతో రైస్ మిల్ యజమాని 7.5 లక్షలు ఆ అమాయకుడి పేరుతో పలువురికి పంపకాలు వేసినట్లుగా తెలియవచ్చింది. అందులో కేవలం 4 లక్షలు మాత్రమే బాధితుడు కుటుంబానికి ఇచ్చారని తెలిసింది. మిగిలిన 3.5 లక్షలు కొంతమంది మధ్యవర్తులకు, బాధ్యత గల వ్యక్తులకు అందినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మరణం సంభవిస్తే అది ఎవరైనా సరే శిక్షార్హులు అనేది పాత ఐపీసీ చట్టంలోనూ, తాజాగా వచ్చిన బిఎన్ఎస్ కొత్త చట్టంలోనూ పొందుపరిచి ఉంది. ఐపీసీ 304 ఉన్న సెక్షన్ ప్రస్తుతం బిఎన్ఎస్ 106గా మారి మరింత పదును పెట్టడం విశేషం. బిఎన్ఎస్ 106 క్లాజ్ 1 ప్రకారం రైస్ మిల్ యజమాని కనికిరెడ్డి నిర్లక్ష్యం కారణంగా నాగేశ్వర్ రెడ్డి మృతి చెందాడని జోరుగా ప్రచారం సాగుతోంది. మృతుడి మరణ విషయం మిల్లు యజమాని గోప్యంగా ఉంచి వ్యవస్థలను మేనేజ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇటు ఆసుపత్రి వర్గాలకు గాని, అటు పోలీసు వర్గాలకు గాని తెలియపరచకుండా సదరు మృతుడిని హడావిడిగా దహనం చేయడం ఆంతర్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. తక్షణమే బిఎన్ఎస్ 106 ప్రకారం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకరి మృతికి కారణమైన రైస్ మిల్ యజమానిపై న్యాయాధికారులు గాని, పోలీసులు గాని సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే రైస్ మిల్ యజమాని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పు మీద తప్పు చేశారనే ప్రచారంతో బిఎన్ఎస్ లో ఉన్న మరో సెక్షన్ ప్రకారం నాన్ బెయిలబుల్ గాను శిక్షార్హులవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇంతటి ఉద్రిక్తతకు దారి తీసిన ఈ ఘటనపై మరింత సమాచారం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.